బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్పేట నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్పేట నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, ఇది ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఆదిబట్ల లిమిట్స్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే బొలేరో వాహనం ఏదైతే అతి వేగంగా వస్తున్న బొలేరో వాహనం తన ఎదురుగా ఉన్నటువంటి లారీని అదుపు తప్పి ఢీకొట్టింది. ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడక్కడ చనిపోయారు. ఒకరి పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే అందులో మానవతు చందులాల్, గుగులో జనార్దన్, కావలి బాలరాజ్ అనే వారు అక్కడిక్కడ చనిపోయారు. వారిని బయటకు తీయడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. కారులో కారంతా కూడా పూర్తిగా లారీ కిందికి చొచ్చుకెళ్ళింది. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే ముగ్గురు అక్కడక్కడ చనిపోయారు. ఇక గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రి ఇచ్చారు. అందులో ఒకరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. అంటే అతివేగం ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. దాంతో పాటు ఏదైతే రాత్రి అంటే నిద్ర మత్తులో కూడా జరిగి ఉండవచ్చు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కారులో మద్యం బాడీస్ దొరికినట్టుగా చెప్తున్నారు. అంటే మద్యం తీసుకుని వాహనం నడుస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు మృతి చెందారు. వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కూడా వివరాలు అందించారు. ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా మనకి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మీరు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పైన పెద్దంబర్పేట నుండి బెంగళూరు వైపు వెళ్తున్నారు. వెళ్తున్న సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై ముఖ్యంగా ఈ రాత్రిళ్ళు తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దానికి అతి వేగం ప్రమాదానికి కారణంగా అవుతుంది. కొన్నిసార్లు మధ్య మత్తులో వాహనాలు నడపడం కూడా కారణం అవుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.